Hi everybody. Good morning. నిర్మానుష్యం. బయట పరిస్థితులకు జరుగుతున్న పరిణామాలకు ప్రస్తుతం మనందరం మనుషులందరం ఒక సిచ్యువేషన్లో ఉన్నాం. మరి మనందరం దీన్ని ఏదో ఒక విధంగా డీల్ చేయాలి, మేనేజ్ చేయాలి. మనల్ని మనం మేనేజ్ చేసుకోవాలి, మన థాట్స్ని మనం స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. నిర్మానుష్యం. నేను నాలా ఉండిపోలేను, నేను నీలా మారిపోలేను. జగం యుగం జనం మనం, జనమంతా జ్వరంతో, జగమంతా భయంతో, కదిలిపోయే కాలంలో వణుకుతున్న స్వరంతో. నుదుటి మీద ముద్దు వద్దు, వెన్ను నువ్వు తట్టవద్దు, కౌగిలింత అసలే వద్దు, కనీసం 3 అడుగుల హద్దు. నా చేతిలో చెయ్యి వేయవద్దు, కావాలంటే ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. నా బుగ్గ గిల్లకు, నా తలను నిమరకు, హైఫైలు కొట్టకు, అసలు దగ్గకు, తుమ్మకు, ఉమ్మకు, కట్టుకో ముక్కుకు. పేక మేడలు కూలుతున్నాయి, అడ్డుగోడలు పెరుగుతున్నాయి. అప్పుడప్పుడు అనిపించినా ఇప్పుడే కనువిప్పు కలుగుతోంది. కూలుతున్న పేకల కింద నలుగుతున్న చీమలు చూడు, కూలుతున్న పేకల కింద నలుగుతున్న చీమలు చూడు. కూలి కోసం కూటి కోసం పని చేసుకొని బతుకుదామని సన్న బిడ్డను సంకకెత్తి సూర్యోదయంకై ఎదురు చూసి బెదురు చూసి, కూలి కోసం కూటి కోసం ఉన్న ఊరిని విడిచిపెట్టి పని చేసుకొని బతుకుదామని సన్న బిడ్డను సంకకెత్తి సూర్యోదయంకై ఎదురు చూసి బెదురు చూసి, ఆవిరైన చెరువులో చేపలా తల్లడిల్లుతుంటే, చేప పాడే చావు పాటను చెవిన పెట్టక, చూపు కందని చిన్న వైరస్ చేయు కీడుకు స్వరం కట్టి, చూపు కందని చిన్న వైరస్ చేయు కీడుకు స్వరం కట్టి, తాగలేని మందు కోసం, చేయలేని విందు కోసం, చూడలేని చిత్రం కోసం బాధపడకోయి బెంగపడకోయి. తిండి లేని నా పొట్ట చూడు, నిద్రలేని నా కళ్ళు చూడు, పైకప్పు లేదు ఆకాశాన్ని చూడు. రాదు రాదు నాకు చావు వైరస్తో రాదు, రేపు ఉదయం నాకు మెలకువ రాదు. నాకు లేని భయం నీకెందుకోయ్, ఉన్నదాంతో తృప్తిపడి బతికిపోవోయ్. నేను నాలా ఉండిపోలేను, నేను నీలా మారిపోలేను. ఇది ఒక వలస కూలి అనునిత్యం అనుభవిస్తున్న జీవన చిత్రం. నేను కవిత రాయగలనని నాకు కూడా తెలియదు, బట్ రాసిన తర్వాత నాకు అనిపించింది నేను కూడా రాయగలను అని. సరే, ఈ వీడియో ముఖ్యంగా నేను చేస్తున్నది లాక్డౌన్లో ఉంటూ తినడానికి తిండి ఉండి, ఉండడానికి ఇల్లు ఉండి, నిజానికి పెద్ద సమస్య ఏమీ లేని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అంటే నాలాంటి వాళ్ళ కోసం, మనందరి లాంటి వాళ్ళ కోసం, నాలాంటి వాళ్ళ కోసం కూడా. Idea of today. So, what to do in quarantine? How can you make most of your lockdown? So, while we all are still at lockdown, how can we make most of it? ఎలా దీన్ని సద్వినియోగపరచుకోవాలి?
So I have a book. It's called Herbs That Heal. సరే, ఇప్పుడు మీకు ఈ బుక్ దొరకకపోవచ్చు, ఆన్లైన్లో కూడా డెలివరీ ఇవ్వకపోవచ్చు, బట్ డోంట్ వరీ. ఈ బుక్ ఏంటంటే, ఇట్స్ రిటన్ బై హెచ్కే బక్రు. ఇట్స్ వెరీ వైడ్లీ. ఈ బుక్లో హౌ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఆర్ స్పైసెస్ ఆర్ herbs can be used for medicinal properties. అంటే దీంట్లో మనం రోజు వాడేటివే ఉన్నాయి. ఏవి? పసుపు అయితేనేమి, గార్లిక్ అయితేనేమి, లవంగాలు, తులసి, జీలకర్ర, అల్లం, మెంతులు, ఆవాలు. సో నేను మీకు మేతి ఎట్లా వాడుకోవాలి, మేతి సీడ్స్ కానీ మేతి ఆకు కానీ ఎలా వాడుకోవాలి, దాంతో ఏమేమి వంటలు చేసుకోవచ్చు, మెడిసినల్గా మనకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు మీకు అందిస్తాను. దాంతోపాటు ఐ విల్ ఆల్సో గివ్ యూ వన్ సాంగ్ విచ్ యూ కెన్ లిసన్. So, welcome to my kitchen, guys. The sun is beautifully shining to my kitchen. There are a lot of things. Forget about all of them. We are going to get the medicine of the day. What is this? What is this, my friends? What do you see here? My Indian friends are familiar with this, who have ventured into their kitchens. It's methi seeds. Fenugreek. So there's a small description about it. It has 86.1% of moisture. If you want to read the entire thing, you can pause it and read it. The leaves of fenugreek are aromatic, cooling and mild laxative. The seeds exercise soothing effect on the skin, promote lactation in nursing mothers. They also arrest any secretion or bleeding and have an aphrodisiac effect. So I have taken a vessel and see the right number of seeds. Right? Not overuse it. I'm making tea for 2, so I'm approximately using below 10. Right? It's more like tea for 2 to 3. During the early stages of any respiratory tract infection such as bronchitis, influenza, sinusitis, catarrh and suspected pneumonia. Wow! Well, that's the thing today. Fenugreek tea helps the body to perspire, dispel toxicity and shorten the gestation period of fever. One can take up to 4 cups of fenugreek tea. Oh. It's turmeric. And so I switch off the stove. Wow. Almost forgot what tea I was making. You can see the turmeric beautifully orangish yellow. So here's one for my friend. Thank you. Enjoy your day. Yeah, bro. Cheers. Cheers. So what we're drinking is just lemongrass, methi seeds. Fundamentally methi seeds. I just added lemongrass to tease you guys, and little bit of ginger, and I added lemon.
Look how I have done my bit to help the birds, squirrels. They just love my backyard because there is water, nothing else. Not because of my greatness or my extraordinariness or awesomeness. Just because of water, bro. मेन चीज पानी है ना.